ఈరోజు మన రెసిపీ చాలా ఇంట్రెస్టింగ్ రెసిపీ, చాలామందికి ఇష్టమైన రెసిపీ. అదేంటో తెలుసా అండి? ఇప్పుడు వింటర్ కాబట్టి మనం చక్కగా స్వీట్ కార్న్ చికెన్ సూప్ తయారు చేసుకుందాం. సూపర్ ఉంటుంది. హోటల్లో ఏ టేస్ట్ వస్తుందో అదే టేస్ట్ పక్కగా ఇస్తా, ఐ ప్రామిస్. ఫస్ట్ చేయాల్సింది ఏంటి అంటే, కొంచెం ఆయిల్ తీసుకొని గిన్నెలో వేసేసుకోండి. ఇందులో మనం చికెన్ స్టాక్ రెడీ చేస్తున్నాం అన్నమాట. దానికోసం ఒక 2 బిర్యానీ ఆకులు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, ఇంకా మిరియాలు, ఉల్లిపాయలు వేసి జస్ట్ ఇలా లైట్గా వేయించుకోండి. ఎక్కువ వేగాల్సిన అవసరం ఏం లేదు. చికెన్ని నేను బోన్లెస్ చేశాను. ఆ మిగిలిన బోన్స్ ఉంటాయి కదా, వాటిని ఇందులో వేసేస్తున్నా. ఒక 2-3 పీసెస్ ఏమో బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. ఇవి కట్ చేసి మనం సూప్లో యూజ్ చేసుకుంటాం. ఇందులో అన్ని బోన్స్ వేసేయాలి. జస్ట్ నూనెలో కొంచెం ఇలా ఫ్రై చేయాలంటే, ఆ పచ్చివాసన పోయేంత వరకు ఇలా జస్ట్ చికెన్ని కొంచెం నూనెలో ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు ఇందులో ఫుల్గా వాటర్ వేసేయాలి. ఇప్పుడు నేను ఇందులో ఒక 2 లీటర్ల వాటర్ వేసాను. ఇవి బాగా మరిగి స్టాక్ అవుతుందన్నమాట, చికెన్ స్టాక్. తర్వాత మిగిలిన ప్రాసెస్ చెప్తాను. ఇవి 2 లీటర్స్ వాటర్ మరిగి ఆల్మోస్ట్ ఒక 1 లీటర్ అయ్యేంత వరకు మరిగించుకోవాలన్నమాట. దగ్గరగా అవ్వాలి. అప్పుడే ఆ చికెన్ ఫ్లేవర్ అంతా వాటర్కి బాగా పట్టుకుంటుంది. ఇన్ కేస్ బోన్స్ లేకపోతే కనుక మీకు చికెన్ స్టాక్ క్యూబ్స్ అన్ని దొరుకుతాయి. వాటిని కూడా మనం చికెన్ సూప్కి యూస్ చేసుకోవచ్చు. డైరెక్ట్గా చేయాలి అంటే ఇది ప్రాసెస్. మనం హోటల్కి వెళ్ళినప్పుడు పెద్ద పెద్ద గిన్నెల్లో ఇలా చికెన్ స్టాక్ ఉడుకుతూనే ఉంటుంది. ఎప్పుడైతే మనం సూప్ ఆర్డర్ చేస్తామో అప్పుడు మిగతా ప్రాసెస్ నేను చూపిస్తాను కదా, అలా చేసి మనకు తెచ్చిస్తారనమాట. ఫస్ట్ అయితే చికెన్ స్టాక్ రెడీ అవ్వనివ్వండి. ఇలా చికెన్ స్టాక్ మరుగుతున్నప్పుడు మనకి పైన ఇలా వస్తుంది. ఇది తీసేయాలండి. ఇదంతా డస్ట్ లాగా ఫామ్ అవుతుందన్నమాట. తీసేసి పడేసేయాలి. మిగతాదంతా అలాగే బాయిల్ అవుతూ ఉండాలి. నెక్స్ట్ ఇంకొక గిన్నె పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ఇలా జాలి పెట్టేసుకొని మనం తయారు చేసుకున్న స్టాక్ని ఇందులో వేసుకోవాలి. ఈ స్టాక్ని ఇలా వేసేసుకోవాలి. ఆ బోన్లెస్ చికెన్ పీసెస్ని అయితే తీసేసుకున్నాం. వీటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుందాం. అక్కడ నీళ్ళు ఇంకా మరుగుతూ ఉంటాయి, అవి మరగని, ఏం కాదు. చికెన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇలా చికెన్ పీసెస్ కట్ చేసాం కదా, అలాగే ఒక ఎగ్ తీసుకొని ఇందులో ఎగ్ వైట్ ఒక్కటే తీసుకోవాలి, ఎల్లో వద్దు. సూప్లో ఎప్పుడు ఎగ్ వైటే వేయాలండి. రండి నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్దాం. మరుగుతున్న చికెన్ స్టాక్లో కావాల్సినంత కార్న్ వేసుకోవచ్చు. నాకైతే చాలా ఇష్టం సూప్లో కార్న్ అంటే, సో కొంచెం ఎక్కువ వేస్తున్నాను. అలాగే క్యారెట్, బీన్స్, ఇంకా మనం కట్ చేసి పెట్టుకున్న చికెన్, ఇవన్నీ వేసి బాగా మరగనివ్వాలి. ఇప్పుడే వేసాం కదా, వెజిటేబుల్స్ అన్నీ బాగా ఉడకాలి. ఇంకొక 5 minutes.
ఇలా బాగా మరిగిన తర్వాత కొద్దిగా ఉప్పు వేస్తున్నాను, కొంచెమే సాల్ట్ వేసాను, ఎందుకంటే ఇందులో మనం అరోమాటిక్ పౌడర్ కూడా వేసుకుంటాం అన్నమాట. ఇదిగోండి, అరోమాటిక్ పౌడర్ వేయడం వల్ల సూప్కి మంచి అరోమా వస్తుంది. అలాగే మనం చేస్తుంది స్వీట్ కార్న్ చికెన్ సూప్ కాబట్టి ఇందులో కొంచెం లైట్గా షుగర్ వేస్తాం. అలాగే ఇక్కడ కార్న్ఫ్లవర్ ఉంది, కొంచెం వాటర్ వేసేసి ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి, థిక్నెస్ కోసం అన్నమాట. సో ఒక్కసారి మనం కార్న్ స్లరీ వేసే ముందు సూప్ని మనం టేస్ట్ చేసుకోవాలి ఖచ్చితంగా. అబ్బా, అదిరిపోయింది అసలు, వేరే లెవెల్, అంతే సూపర్. అలా చేశాను అనమాట. సో ఇప్పుడు ఇందులో కార్న్ఫ్లవర్ వేసుకోవాలి. ఇలా కార్న్ఫ్లవర్ వేస్తూ కలుపుకుంటూనే ఉండాలి, లేదంటే ఒకే దగ్గర గడ్డ కట్టేస్తుంది. ఇలా థిక్గా అవ్వాలి, ఈ కన్సిస్టెన్సీ మనకి రావాలి. ఇప్పుడు ఇందులో మనం కాస్త మిరియాల పొడి యాడ్ చేద్దాం, అలాగే స్ప్రింగ్ ఆనియన్స్. సో ఇప్పుడు మొత్తం అంతా వేసేసి ఇలా థిక్గా అయిన తర్వాత లాస్ట్లో ఎగ్ వైట్ తీసుకొని ఇందులో ఇలా వేసేసి ఒక్కసారి ఇలా మిక్స్ చేయాలి. చూడండి, సూప్ తాగేటప్పుడు మనకి ప్రతి ఒక్క బైట్లో ఎగ్, చికెన్, కార్న్ అన్నీ తగలాలన్నమాట. అంతే, స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే కదా. బౌల్లోకి తీసుకుందాం రండి. సో అద్దరిపోయే చికెన్ సూప్ రెడీ అయిపోయిందండి. ఈ ప్రాసెస్లో ట్రై చేయండి, నచ్చని వాళ్ళు ఉండరు. మీకు నచ్చిన సూప్ ఏదైనా కావాలి అంటే కామెంట్ బాక్స్లో అడగండి, నేను చేసి చూపిస్తాను. ప్రస్తుతానికైతే వేడివేడిగా ఉన్న సూప్ని మేము అందరం ఎంజాయ్ చేయాలి. చలో మరి, బాయ్.